వెల్కమ్ టు యోయో టీవీ. మనం ప్రస్తుతం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ మనకు అర్చకులు మన రాంబాబయ్య గారు అయితే ఉన్నారు. ఇక్కడ వీరభద్ర స్వామి చరిత్ర ఏంటి, వీరభద్ర స్వామి ఇక్కడ ఎలా వెలిసారు అనేది కూడా ఆయనతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. వీరభద్ర స్వామి ఇక్కడ ఎట్లా వెలిసారు, ఇక్కడ దాదాపుగా వెలిసి ఎన్ని రోజులు అవుతుంది? శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానము, గ్రామం కొత్తకొండ, మండల్ భీమదేవరపల్లి, జిల్లా హన్మకొండ. ఈ క్షేత్ర విశేష స్థల పురాణము భాగంగా సనాతన ఆచారంగా వీరభద్ర స్వామి ఒకప్పుడు కొండపైన అక్కడనే వెలిసి ఉండడాన్ని సనాతనంగా చెప్పడం జరుగుతున్నది. కొన్ని రోజుల క్రితము ఇక్కడ పెద్ద అడవి కీకారణ్యము కొత్తకొండ ఈ యొక్క సన్నిధి లోపల దేవుని దగ్గర గుట్టకాడ ఈ యొక్క కొండ దగ్గరికి కర్రల గురించి కడిపికొండ ఉల్లిగడ్డ దామెర నుండి కుమ్మరి వాళ్ళు ఎడ్ల బండ కట్టుకొని ఈ కొండ దగ్గరకు వచ్చి కర్రలన్నీ కొట్టి బండ్లలో మెలిగి సమయం అయిపోయేసరికి రాత్రి అయింది. అక్కడనే నిద్ర చేస్తే మళ్ళీ లేచి చూసేసరికి వాళ్ళ ఎడ్లు కనిపించకపోతే మళ్ళీ తిరిగి అలసిపోయి అక్కడనే పండుకుంటే స్వామి వీరన్న వారికి నిద్రలో స్వప్నములో కనిపించి కొండపైన ఉన్న నన్ను కిందికి దించి మహామాయ దేవత ఆలయము ఉంది, అక్కడ నన్ను ప్రతిష్ఠ చేయమని చెప్పడం జరిగినది. చెప్పిన ప్రకారంగా కుమ్మరులందరూ కట్టుకొని అందరూ రెండు గ్రామాల కుమ్మరి వాళ్ళందరూ ఒక కాడ కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క దేవుణ్ణి ఆ యొక్క ఎదటి గుమ్మిలో పెట్టి నిండా దూతి పెట్టి అక్కడ నుండి తొర్లించి కిందికి తీసుకొచ్చి అప్పుడు కాలిరిగిందని కుంటి వీరన్న, కొత్తకొండ వీరన్న, కోర మీసాల వీరన్న, కొంగు బంగారంగా కొలిచిన వారికి కోరికలు నెరవేర్చే కొత్తకొండ క్షేత్ర స్థల పురాణము విశేషంగా ఉన్నందున భక్తులు ఏది అనుకుంటే అది ఇక్కడ విశేషంగా జరుగును. మరియు ఉద్యోగం కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, సంతానం కావాలన్నా, పెళ్లిళ్ళు కావాలన్నా ప్రతి ఒక్కటి మొక్కిన విధంగా కొత్తకొండలో కోరిక నిలబడే సనాతన ఆచారం ఉంది. ఆ సనాతన ఆచారం అనుగుణంగా కొత్తకొండ క్షేత్రం లోపల నిత్య కైంకర్యాలు పూజా విధానం జరుగుతున్నది. అప్పుడు కుమ్మరోళ్ళు ఇక్కడికి దేవుని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత వారి యొక్క బండి వీరబోనము చేసినాకనే భక్తుల యొక్క బండ్లు తిరగటం జరుగును. స్వామివారిది 10వ తారీఖు కళ్యాణము, 14వ తారీఖు భోగి, 15వ తారీఖు బండ్లు, తర్వాత అగ్నిగుండాల కార్యక్రమము. ఈ యొక్క శైవాగం ప్రకారంగా నవాన్నిక కార్యక్రమాల నిత్య శైవాగం ప్రకారంగా జరుగును కార్యక్రమాలు. వీరభద్ర యొక్క క్షేత్రానికి ఈ సంవత్సరము నూతనంగా మన ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ఎన్నికై రాష్ట్ర రవాణా మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మహత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యవంతంగా ఈ యొక్క అన్ని ఆఫీసర్లతోటి సమన్వయ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి లోన్ లేకుండా చూసుకోమని వారు చెప్పడం జరిగినది. విశేషంగా భక్తులు రావడం జరుగును. కోరిన కోరికలు నెరవేర్చాలంటే కోరమీసము, గుమ్మడికాయలు సమర్పించి శ్రీ వీరభద్ర స్వామి దేవుని యొక్క క్షేత్రము అనుగుణంగా దర్శనం అనుగుణంగా భక్తులు మొక్కుకొని పోవడం జరుగును. ఏదనుకుంటుంది తప్పకుండా కొత్తకొండలో కోరిక నెరవేరితే కోరమీసము, గుమ్మడికాయ, కోడగట్టుట, అభిషేకము, కుంకుమార్చన, ఒడివాల బియ్యము, తర్వాత ఈ మొక్కుబడి కార్యక్రమాలు ఉంటాయి. శక్తి కొలది తమరు భగవంతుని ఆలయ అభివృద్ధిలో భాగస్వాములై వీరభద్ర స్వామి సమేత భద్రకాళి కృపా కటాక్షములు భక్తజనులు పొందగలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, నమస్కరించడం జరుగుతున్నది. దాదాపుగా ఈ జాతరకు ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది? దాదాపు ఒక 5 లక్షల మంది నుండి 6 లక్షల వరకు భక్తులు రావడం జరుగును. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ నుండి మరియు అన్ని శాఖల నుండి వారి యొక్క ఈ ఉన్నతంగా ప్రత్యేక విధులలో భాగంగా వారు సేవలు చేయడానికి రావడం జరుగుతున్నది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు పోలీసు వాళ్ళకి కానీ, దేవాదాయ శాఖ వాళ్ళకి కానీ, ఇక్కడ స్కౌట్ వాళ్ళకి కానీ మీరు చెప్పి మీరు సౌకర్యవంతంగా ఈ జాతరకు వచ్చి ఎట్లయితే వస్తారో ఇంటికా నుండి అలాగే తిరిగి వెళ్ళిపోవటకు అందరినీ అడిగి మీరు సహాయసహకారాలు తీసుకొని నెమ్మదిగా ఇంటికి పోవడానికి మంచి సౌకర్యవంతంగా ఉంది. కొత్తకొండ క్షేత్రం రండి. కోరిన కోలుకరించే కొత్తకొండ వీరభద్ర స్వామి. ఈ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, బెంగళూరు మరియు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా నుండి కూడా మన భక్తులు రావడం జరుగుతుంది. ఇతర దేశాలకు కూడా ఈ దేవునికి మొక్కి అమెరికా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. సంవత్సరానికి ఒకసారి జాతర కాబట్టి బ్రహ్మోత్సవాలు తప్పక రావాలని సనాతన ఆచారంగా రావటం జరుగుతున్నది. తప్పకుండా వచ్చి వారు మొక్కిన మొక్కులు చెల్లించడం జరుగుతున్నది. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు గారు నా పేరు.